మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. మీకు రఘురామకృష్ణంరాజు గారికి మధ్య శత్రుత్వము ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అసలు? ఆయనకి నాకు మధ్య శత్రుత్వం ఎప్పుడూ లేదు. ఆయన అనుకున్నారు తప్పితే. ఆయన పోటీ చేసినప్పుడు 19 ఎలక్షన్లో నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని ఆయన అడిగారు. నేను నాకు తెలుసున్న వాళ్ళకి చెప్పాను. అది తెలుసున్న ఆయన ఈ వివాదానికన్నా ముందు మీ ఇద్దరి మధ్య మాటలే ఉన్నాయి, సఖ్యత ఉంది, అంటే స్నేహం కూడా ఉంది ఒక రకంగా. ఓకే, నా గొడవ ఆయనకి నాకు మధ్య కాదు. శత్రుత్వం అనేది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య మాత్రమే ఉంది. ఆయనకి నాకు మధ్యన ఏమీ లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నా మాకేమన్నా గట్టుతా కదనా పుట్టుతా కదనా ఏముంది? ఏమీ లేదు, ఏమీ లేదు. అవును, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు గొడవ అయిందో నేను చెప్పలేను, ఈయన చెప్పలేదు, నాకు ఆయన చెప్పలేదు. నాకు తెలియని దాని గురించి నేను చెప్పలేను, అంతే తప్ప నాకేం లేదు. ఎందుకు మరి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? అది ఆయన్ని అడగాలి. ఆయన ఫోకస్ మొత్తం రేపు రఘురామకృష్ణంరాజు గారితో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా నేను అడుగుతాను సార్. దానికన్నా ముందు ఐ హ్యావ్ టు క్లారిఫై అలాట్ ఫ్రమ్ యూ. ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంతమంది వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి వైపు తిరగనటువంటి వేలు మీ వైపే ఎందుకు తిరిగింది? వై RRR టార్గెటెడ్ యూ ఓన్లీ? నా స్ట్రైట్ క్వశ్చన్. ఆయనకి అర్థం తెలియాలి. చాలామంది అనేది ఏంటంటే ఆయనకి బేసిక్గా దళిత క్రిస్టియన్స్ అంటే పడదు కాబట్టి అనేది ఒక వాదం. ఇప్పుడు నేనేమన్నా జగన్ గారితో పాటు ఉన్నాను అంటే అది ఒక కక్ష పెట్టుకున్న అర్థం ఉంది. నేను ఆయన దగ్గర నుంచి ఎలక్షన్కి 1.5 year ముందే నేను వచ్చేసాను. ఆయనతో కూడా కొంచెం ఈ డిస్టెన్స్ వచ్చి నేను బయటకు రావడం జరిగింది. అప్పుడు కూడా పోస్టింగ్ లేకుండా ఉన్నా 2 నెలలు. అవును, దట్స్ ఎ లూప్ లైన్. లూప్ లైన్ కాదు, అసలు ఏ పోస్టింగ్ లేకుండా. ఓకే, చాలామందికి పట్టించుకోరు తెలిసినా కూడా. అవును, 2 నెలల పాటు ఏ పోస్టింగ్ లేకుండా, జీతం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా నేను ఉన్నాను. ఆయనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏముంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను పని చేయనని చెప్పాను. ఎక్స్పెక్టేషన్సా మీ మీద కంప్లైంట్సా? నాట్ కంప్లైంట్స్. కొన్ని పనులు అంటే కొన్ని కేసెస్ విషయంలో వాటిలో గవర్నమెంట్ స్టాండ్ వేరే ఉంది, నా స్టాండ్ వేరే ఉంది, అట్లాంటి. సో ఒక 2 నెలల తర్వాత మళ్ళీ వేరే ఏదో పోస్టింగ్ ఇచ్చాను. నేను ఏం అడగలేదు. ఓకే, వాళ్ళు ఇచ్చారు, తీసుకున్నాం, ఆ పోస్ట్లో ఉన్నాం, వచ్చేసాం, అంతే అయిపోయింది. సరే, మీ వర్షన్లో రఘురామకృష్ణంరాజు గారికి అనుకుందాము, ఆయనతో లేను, జగన్ గారితో లేనప్పుడు నా మీద ఎందుకు కక్ష పెట్టారు అనేది ఆయనకే తెలియాలి. అంటే ఆయన ఒకవేళ ఆ భ్రమలో ఉన్నారేమో, ఆయన ఎప్పుడు కలిసే ఉన్నారు. అలాంటిది ఏం లేదు. మీరు నా CDRలు చెక్ చేసుకోండి, IPDRలు చెక్ చేసుకోండి, నేను ఆయనతో ఏం టచ్లో లేను. కానీ మీ మీద వైసీపీ ఫేవర్ అనేటువంటి ముద్ర మాత్రం బలంగా ఉంది సార్. ఎట్లా? నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు నేను 30 ఏళ్ళ సర్వీస్లో 15 సంవత్సరాలు చంద్రబాబు గారితోనే ప్రయాణం చేశాను. అవును, చాలాసార్లు వీళ్ళందరూ ఏం టీడీపీ మనిషి అన్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు వైసీపీ అంటారు, వాళ్ళు అంటారు, వాళ్ళు అసలు పులివెందులలో టీడీపీ కార్యాలయం పెట్టడానికి గల కారణం మీరే కదా? అవును, మీరు అప్పుడు పనిచేసినప్పుడు యాజ్ అన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అవును. సో అప్పుడంతా టీడీపీ అని ముద్ర వేశాను. పులివెందుల్లో పనిచేశాను కాబట్టి. ఓకే, పులివెందుల్లో పోస్టింగ్ నేను అడిగి వెళ్ళలేదు కదా. గవర్నమెంట్ వేసినప్పుడు నా డ్యూటీ నేను చేశాను. ఆ తర్వాత శ్రీకాకుళంలో పోస్టింగ్, 3 ఏళ్ళు అక్కడ ఎస్పీగా పనిచేశాను. అది టీడీపీ కాబట్టి అంటారు. టీడీపీ అధికారంలో ఉంది, మరి పోస్టింగ్ వాళ్ళు కాబట్టి ఎవరు ఇస్తారు? ఆ తర్వాత డీసీపీ హైదరాబాద్ ఈస్ట్ జోను మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. సో ఈ పోస్టులన్నీ వచ్చినాయి కాబట్టి నువ్వు టీడీపీ అంటారు. అరే ఆఫీసర్స్ ఉన్నప్పుడు వాళ్ళతోనే కదా పని చేయించుకోవాలి. అవును, అట్లానే జరిగింది, అంతే తప్ప నేను ఏ పార్టీ కాదు, నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఆపోజిట్ కాదు, ఏది కాదు.
అలా ముద్రలు వేస్తారు అంతే. నేను చెప్పాను కదా, మనకు మీడియా లేదు, ఉమ్, మనం ఏంటి అనేది మనం చెప్పుకోలేము. ఉమ్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటారు. కానీ త్రిబుల్ ఆర్ మీ మీద పెట్టినటువంటి ఆరోపణలు చాలా దుర్మార్గమైనవి అని చెప్పి మీ సన్నిహితులు అంటారు, ఇవి అత్యంత దారుణమైనవి అని చెప్పి ఆయన సన్నిహితులు అంటారు. ఒక చీకటి గదిలో బంధించి ముసుగులు వేసుకొని వచ్చి కొట్టి ఆయన గుండెల మీద కూర్చొని, కెన్ ఇట్ బి పాసిబుల్? అంటే మీరు చేయకపోతేనే, చేయించకపోతేనే మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారా త్రిబుల్ ఆర్? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేస్తారు? బెయిల్ కోసం. ఉమ్, తర్వాత ఆయనకు పబ్లిక్ సింపతి నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను. ఉమ్. ఫస్ట్ బెయిల్ వచ్చేసింది, తర్వాత దీంతో పబ్లిక్లో ఆయన మీద మంచి సింపతి వచ్చింది. అంటే ఒక మనస్సాక్షి ఉంటుంది కదా దానివల్లే సార్. టికెట్ వచ్చింది, దానివల్లే మళ్ళీ ఈ పదవి వచ్చింది. ఆయన గెయినే కదా అంతా, లాస్ ఎక్కడుంది? త్రిబుల్ ఆర్ పొజిషన్లో ఇంకెవరున్నా, ఇప్పుడు త్రిబుల్ ఆర్ గురించే మాట్లాడుకున్నప్పుడు ఆయనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా. అరే ఎందుకు ఆయన మాట్లాడట్లేదు, నేను దాని గురించి ఎందుకు మాట్లాడటం అనవసరం. ఉమ్, ఇప్పుడు ఆయన మాట్లాడితే నేను మాట్లాడచ్చు, ఆయన మాట్లాడకుండా నేను మాట్లాడితే అది ప్రొవొకేషన్లా ఉంటుంది. ఉమ్. నాకు అది ఇష్టం లేదు.